హలో అండి, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక మార్నింగ్ బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. అంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి ఒక 10-11 వరకు మా ఇంట్లో ఏమేమి పనులు ఉంటాయి, ఏమేమి చేస్తాము అనేది చూపిద్దాం అనుకున్నా. అట్లనే ఇది మా మల్బరీ చెట్టు చూడండి. ఇంకా కొంచెం సేపు అయితే ఈ ఫ్రూట్స్ ఏమీ కనిపించవు. అందుకని చెప్పేసి మార్నింగ్ లేవగానే ఫస్ట్ చెట్టుకు వచ్చిన మల్బరీస్ అన్ని వీడియో తీసిన అనమాట. ఎందుకంటే ఇంకా కొంచెం అయితే వచ్చేస్తాయి, కోకిలలన్నీ వచ్చేస్తాయి, వచ్చి ఉన్న మల్బరీస్ అన్నీ తినేస్తాయి అనమాట. ఒక్కటి కూడా దొరకనియవు. అందుకని చెప్పేసి ఫస్ట్ మల్బరీస్ చూపించిన అనమాట. అండ్ తర్వాత మా అత్తమ్మ లేవగానే వెనకాల షెడ్ ఉంటుంది, మా కావుల షెడ్. అక్కడ నుంచి పెండ తీసుకొచ్చేసి ఇట్లా మార్నింగ్ అంతా ఇంకా సాంపి చల్లేస్తుంది అనమాట పెండతోని. ఆ సాంపి చల్లిన తర్వాత ముగ్గు కూడా వేస్తుంది. ముగ్గు వేస్తుంటే మాత్రం అప్పట్లోపు మా పిల్లలు లేస్తే వచ్చి ఇట్లా ఆడుకుంటారు. వాళ్ళకు కూడా ఇష్టం వచ్చిన ముగ్గులు తీసుకొని వేసుకుంటా ఉంటారు అనమాట. వాళ్ళు సపరేట్గా కొన్ని ముగ్గులు వేస్తారు, మా పాప బాబు ఇద్దరు కలిసి. ఇంకా బయట ముగ్గులన్నీ వేయడం కంప్లీట్ అయిన తర్వాత పెండ తీసుకొస్తుంది కదా అత్తమ్మ, అది మిగులుతుంది కదా, దాంట్లో వాటర్ పోసేసి ఆ పెండ నీళ్ళన్నీ ఇట్లా మల్బరీ చెట్టుకు పోస్తుంది అనమాట. ఇట్లా ఓన్లీ ఈ వాటర్ మాత్రమే వేస్తాం మేము, వేరే ఎరువులు ఏమి వేయము. ఓన్లీ పెండ నీళ్ళతోనే ఈ చెట్టు మంచిగా పెరుగుతుంది. ఫ్రూట్స్ కూడా చాలా ఎక్కువ వస్తాయి అన్నమాట. మీకు ఎక్కడైనా మల్బరీ చెట్టు కనిపిస్తే ఒక కొమ్మ తెచ్చుకొని ఇంట్లో నాటుకోండి. ఎందుకంటే ఈ ఫ్రూట్స్ చాలా మంచిది అనమాట. పిల్లలకి తినిపించినా మనం తిన్నా కూడా బ్లడ్ చాలా తొందర ఇంక్రీజ్ అవుతుంది. సో చెట్టు దొరికితే మాత్రం కంపల్సరీ పెట్టుకోండి ఒకటి. అండ్ మార్నింగ్ టైంలో అత్తమ్మ బయట ఊకి చల్లిన తర్వాత ఇట్లా స్టెప్స్ కూడా కడిగేస్తుంది అనమాట. నేను ఆలోపు ఇంట్లో ఊడ్చుకొని ఇంకా మార్నింగ్ టైంలోనే మా ఇంట్లో ఉన్న మొక్కలన్నిటికీ కూడా వాటర్ పట్టేస్తా. ఎందుకంటే మార్నింగ్ టైంలోనే మాకు నల్లు వస్తుంది అనమాట. నల్లు వస్తున్న టైంలోనే ఉన్న మొక్కలన్నిటికీ వాటర్ వేసేస్తాం అనమాట. తర్వాత ఇంకా మార్నింగ్ తెంపిన కదా కొన్ని మల్బరీస్, అవి ఉంటే మా బిట్టుగాడు తినేస్తున్నాడు. ఎందుకంటే చాలా రోజులు అవుతుంది మల్బరీస్ దొరకట్లేవు మాకు, ఉన్న కోయిలలే తినేస్తున్నాయి అనమాట. ఇంకా మార్నింగ్ పని అయిపోయిన తర్వాత ఇట్లా వేడి నీళ్ళు పెట్టుకుంటాము. ఇంకా ఊర్లో ఉంటాం కాబట్టి మాకు కట్టెల పొయ్యి ఉంటుంది. కట్టెల పొయ్యి మీద ఇట్లా 2 సార్లు 2 బిందెల నిండా నీళ్లు మంచిగా వేడి చేసుకుంటే ఇంకా మా ఫ్యామిలీ మొత్తానికి సరిపోతాయి అనమాట. అంత మంచిగా అయిపోతాయి వేడి నీళ్ళు. ఇంకా మార్నింగ్ టైంలో మా మామయ్య పాలు తీసుకొస్తాడు బావి దగ్గర నుంచి. ఇంకా ఆ పాలన్నీ వేడి చేసి పిల్లలకు దాపించిన తర్వాత వచ్చిన పని వాళ్ళకి కూడా మా ఇంట్లో నుంచే టీ పెడతాం అనమాట. ఇంకా స్నానాలు అయిపోయాక ఇట్లా దీపం పెట్టేసుకుంటాము. దీపం పెట్టేసుకున్న తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ అవన్నీ రెడీ చేసుకుంటాం అనమాట. ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత ఇట్లా మిషన్లో లాస్ట్కి బట్టలు వేసేస్తాను నేను. ఇంకా ఊర్లో కాబట్టి ఈ పనులు కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఏం పని ఉండదు అనమాట. ఖాళీగా ఇంట్లోనే ఉంటాము. వీడియో నచ్చితే లైక్ చేయండి.